తాండూరు పట్టణంలో జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అపారదర్శకంగా జరిగిందని, ఇందులో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అర్హులైన పేదలకు దక్కాల్సిన ఇళ్లను అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ధనవంతులకు కట్టబెట్టారని వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలోనే అక్రమాలు జరగడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని, పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియను పక్కదారి పట్టించారని నాయకులు విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ ప్రధాన కారణం 3 రోజుల కిందట జరిగిన డబుల్ బెడ్రూమ్ యొక్క లాటరీ సిస్టమ్ను అనుమానాలతో ప్రజలైతే ఇక్కడ తాండ్రులో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు రాకుండా కౌన్సిలర్లకు, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్కు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు, మరి బంగారం షాప్ నడుపుకునే వాళ్లకు ఇవి మొన్న జరిగిన లాటరీలో తిరగడం జరిగింది. మొన్న మన ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, ఇది ఫైనల్ కాదు, ఈ లిస్టులో నుండి ఎవరి అప్లికేషన్ పెట్టుకున్నారో ఈ అప్లికేషన్ నుండి లాటరీ తీసిన తర్వాత వీళ్ళ మళ్ళీ మేము పరిశీలన చేసి ఇస్తామని చెప్పారు. కానీ ఒకటి నేను మన ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నా, మీరు వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, మీ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలన చేసారు, ఇంటింటికి తిరిగినారు, ఫోటోలు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ దాంట్లో అనుమానం ఏముంది అంటే, దీంట్లో ఏమనిపిస్తుందంటే, మీరు పేద ప్రజలకు విడిచిపెట్టి మీ యొక్క నాయకులకు, మీ కార్యకర్తలకు ఎవరైతే మీకు ప్రశ్నిస్తారో వాళ్ళకి ఇవ్వడం పరిస్థితి ఉన్నదని తెలుస్తుంది. ఇది ఏంది? ఇప్పుడు 7వ వార్డు మన సంగతి తీసుకుంటే, అక్కడ ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక కౌన్సిలర్ ఆయన పేరు దాంట్లో రావడం ఏంది? అదే 7వ నంబర్ వార్డులో ఉన్న మీ యొక్క టౌన్ ప్రెసిడెంట్ మన బాతుల నాగు యొక్క పేరు రావడం ఏంది? అంటే ప్రతి జాగాలో చూస్తే ఇది ఏదో దీంట్లో ఇది తప్పులు జరిగినాయి, ఎక్కడో ఇక్కడ అన్యాయం జరుగుతున్నాయని మాకు అనిపిస్తున్నది. కనుక తాండ్రు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మీరు మన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2 జూలై నాడు ఒక ధర్నా మున్సిపల్ ముందర చేయబోతున్నాం. కనుక మీరందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే నిజమైన పేద ప్రజలు ఉన్నారో, మీరు తప్పకుండా అక్కడ 10 గంటల వరకు హాజరై అక్కడ ధర్నా కార్యక్రమం నడుస్తాం. కానీ మీకు రావాలి. మీ యొక్క పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు తప్పకుండా మేము పోరాటం చేస్తామని ప్రజా సంఘాల తరఫున మేము తెలియజేస్తాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातहू। आज जो जमातें हैं MHPS, TSMHPS, CPM, RMPS और जितने भी दलित जमातें सब मिलके प्रेस मीट लगाए हैं। इसका मकसद ये है कि आज से 3 दिन पहले यानी 27 तारीख के दिन एक नाटकी तौर पे, यानी नाटकी कहा जाएगा, नाटकी तौर पे एक ड्रा के नाम पर म्यूनसिपल के अंदर एक मीटिंग रखा गया, जहां पर डबल बेडरूम तकसीम करने के लिए हम तकरीबन जो है आवाम को उस धोखे में रखा कि एग्ज़ाम्पल वार्ड नंबर 1 में 167 एप्लीकेशंस आए, जिसमें 12 वहाँ पर सैंक्शन हुए घर। अब उसको ड्रा किस तरीके से करना है, लकी ड्रा किसको बोलते, पब्लिक को गोल फिराया गया। लकी ड्रा का मकसद वो होता 167 एप्लीकेशंस वहाँ पर डब्बे में डालें, उसके बाद जो है उसको उठाएं, जिसका नाम आया उसके बाद फिर उसकी इंक्वायरी करें। ऐसा नहीं करते हुए एक कंप्यूटर के अंदर ऑलरेडी फिक्स करके काउंसलर साहब को बुलाकर वो चलो बटन दबाओ बोलते, काउंसलर साहब दबाते 12 के नाम आ गए, ये देखो ये फाइनल नहीं है, फिर उसके बाद जो फिर एक धोखा फाइनल नहीं है, उसके बाद फिर इंक्वायरी किया जाएगा। ये कहाँ तक है? पब्लिक को जो है अभी कब तक बोल फिराते आप लोग? एक बड़े ओहदे पे हैं, MLA साहब है, चेयरमैन साहब है, वाइस चेयरमैन साहब है, तकरीबन काउंसलरें हैं और तकरीबन जमातों के सदर्स हैं, MIM सदर्स हैं, तुम्हारे CPM सदस्य है और तुम्हारे जो है
कोदंडराम साहब हमारे सोमसार हैं, सब तकरीबन लोग हैं, मगर वहाँ पर कोई पूछ रहे नहीं, कुछ नहीं, क्या नहीं, कि क्या है ड्रा बोले तो किसको बोलते ड्रा कैसा होता, ड्रा यही होता। 12 आप सैंक्शन करें, हम उसको कोई ऑब्जेक्शन नहीं है। एक वार्ड को आप नंबर 1 वार्ड को 12 सैंक्शन हुए घर, यानी कैलकुलेशन के हिसाब से ओके राइट। 167 एप्लीकेशंस एक डब्बे में डाल के आप ड्रा करें, क्या नहीं करें, यानी पब्लिक को जो है गोल फिराने के काम है। आप अंदरून जो है ऐसे लोगों को घर अलाटमेंट करे हैं, जिसको जो है गरीब जो है उनको नहीं आया, जो पैसे वाले हैं उनको आया। इसका मकसद क्या है, यानी आप जो है समझ से हुए आपके कार्यकर्ताओं को दे रहे हैं, आप बोलने का मकसद है। हम आपसे फिर एक बार हम तांडोर के पब्लिक से गुजारिश करते हैं कि जिसको भी मकान नहीं आया, जिसको भी मकान आना है उसको मकान पहुँचे। उसको ताल्लुक़ से हमारी कोशिश रहेगी, इंशाल्लाह हम जो है 2 तारीख के दिन 2 तारीख के दिन एक धरना रखा गया है म्यूनसिपल के सामने। आप लोगों से हम गुजारिश करते हैं जिसको भी मकान नहीं आया वो लोग जो है म्यूनसिपल के सामने 2 तारीख के दिन 11 बजे आए, ताकि हम धरना जो है कामयाब कर सके। अगर देखिए ये लड़ाई जो है गरीबों की है, गरीबों को चाहिए जितने को भी नहीं आया मकान वो लोग तकरीबन वहाँ पर आए। इंशाल्लाह जो है हम 11 तारीख के दिन जो है 2 तारीख के दिन 11 बजे म्यूनसिपल के सामने धरना होगा। थैंक यू, शुक्रिया। ఈరోజు తాండూరు పట్టణంలో సిపిఎం సిఐటియు తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సంఘం ఎంఆర్పిఎస్ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 27 తారీఖు తాండూరు పట్టణంలో డబుల్ బెడ్రూమ్ గురించి ఏదైతే ర్యాండమ్ సిస్టంగా ఏదైతే డ్రా తీసినరో ఈ తాండూరు పట్టణంలో అత్యధికంగా వ్యాపారస్తులకు ఒకరొకరికి 4 ఇండ్లు ఉన్నోళ్లకు అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నోళ్లకు మళ్ళీ ప్రతి వార్డు 36 వార్డులలో 80% డబుల్ బెడ్రూమ్లు అన్ని ఇండ్లు ఉన్నవారికి పేర్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ పేర్లన్నింటినీ గిట్ట వెంటనే సర్వే చేసి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ నిరుపేదల యొక్క కళ నెరవేరుస్తామని చెప్పి ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను కొట్టి గద్దలకేస్తున్నట్లు ఉంది. మళ్ళీ ఇది ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఈ లిస్టు ఫైనల్ అని కాకుండా మళ్ళీ మామూలుగా వార్డు వైజ్గా సర్వే చేసి మళ్ళీ అందుట్లో కనీసం ఒక 50% అన్న అర్హులని గుర్తించలేకపోయారంటే ఇది ఎంత గుడ్డిగా డ్రా తీసిండ్రు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అక్కడ ఆల్ పార్టీలకు గిట ఆహ్వానం చేశారు. మళ్ళీ నిజంగానే ఆల్ పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే పట్టణ అధ్యక్షులకు కానీ ఆల్ పార్టీలకు కానీ ఆ యొక్క డ్రా చేయకన్నా ముందు ఈ లిస్టులు తయారు చేసిండ్రని చెప్పి ఖచ్చితంగా ఎట్లయితే ఇన్విటేషన్ ఇచ్చారో అదేవిధంగా ప్రతి 36 వార్డులకు సంబంధించినటువంటి లిస్టు ఇచ్చేడుండే. మళ్ళీ నిజంగానే అన్ని పార్టీల వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చారా, అనర్హులకు ఇచ్చారా, లేకపోతే వ్యాపారస్తులకు ఇచ్చారా, లేకపోతే ఈరోజు 3 బిల్డింగ్ల వాళ్ళకి ఇచ్చారా అని చెప్పి గుర్తించేటటువంటి పరిస్థితి ఉండే. మళ్ళీ అటువంటిది జరగలేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ మళ్ళీ ఎమ్మెల్యే గారు కానీ నిజమైనటువంటి అర్హులకు, పేదలకు, కిరాయిదారులకు, చాలామంది కిరాయికుని ఇల్లు లేనటువంటి వారికి, మళ్ళీ ఏండ్ల కమానం తాండూరు పట్టణంలో కిరాయిలు కట్టుకోలేనటువంటి వాళ్లకు, మళ్ళీ చాలామంది ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ తాండూరు పట్టణంలో జీవిస్తున్నటువంటి వాళ్లకు మళ్ళీ అసొంటి వాళ్లకు గుర్తించి మళ్ళీ ఏదైతే గతంలో ఏదైతే అల్లుడు సొమ్ము ఏదైతే అత్త సొమ్ము అల్లుడు దానం చేసి అన్నట్లు ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు నిర్మించినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ని ఇప్పుడు పంపించేస్తుంది. మళ్ళీ నిజంగానే అర్హులకు పంపించేయాలని చెప్పి మేమందరం ప్రజా సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ తాండూరు పట్టణంలో డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులు మళ్ళీ లిస్టులలో పేర్లైనటువంటి లబ్ధిదారులు అందరిగిట జూలై 2 తారీఖు రోజు మళ్ళీ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఈ యొక్క అర్హులకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ డబుల్ బెడ్రూమ్లు గిట్ట పూర్తి వర్క్ కాలేదు, ఇంకా 70% వర్క్ అయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకా ఎలక్ట్రీషియన్ కానీ వాటర్ కానీ ఇంకా చాలా రకాలైనటువంటి ఆ యొక్క వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. దాన్ని గిట్ట పూర్తి చేయాలని చెప్పి 36 వార్డులలో నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి
పంపిణీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, అప్లై చేసుకున్న గిట ఆ పేరు రానటువంటి వాళ్ళు, డబుల్ బెడ్రూమ్కు నిజమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరి గిట ఏదైతే పేర్లు రాకుండా మళ్ళీ ఈరోజు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు వస్తున్నాయి, కాంగ్రెస్ కౌన్సిలర్ లీడర్ల పేర్లు వస్తున్నాయి, మళ్ళీ టీఆర్ఎస్ లీడర్ పేరు కౌన్సిలర్ పేరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ మీ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మళ్ళీ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు, మళ్ళీ ఎవరు కౌన్సిలర్ చెప్తే వాళ్ళ పేర్లు రాసుకొని పోయారా ఇంటికి వచ్చి, మళ్ళీ ప్రతిపక్ష నాయకులు ఎవరు చెప్తే వాళ్ళ పేర్లు రాసుకపోయారా, మళ్ళీ ప్రజల కోసము నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించకుండా ఎవరు చెప్తే వాళ్ళు రాసుకపోతే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, ప్రజల కోసం ఎట్లయితుంది? ఈరోజు ప్రజల కోసం నిర్మించినాము, ఈరోజు కేటాయిస్తున్నామని చెప్పి డబల్ బెడ్రూమ్ ఒక మోసపూరితంగా ఈరోజు ర్యామ్ డ్యామ్ తీసినటువంటి సిస్టంలో మొత్తం 80% ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పేదలకు ఏదైతే చూపించడానికే అందరి సమక్షంలో ఏదైతే లాటరీ తీసినామని చెప్పడము ఇది చాలా దుర్మార్గం, అందుట్లో చాలా లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి దాన్ని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క జూలై 2 తారీఖు జరగబోయేటటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అర్హులైనటువంటి వాళ్లకు, పేదలకు ఆ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏదైతే అర్హులైన గుర్తించి ఇవ్వాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఈ తాండూరు పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ ఖచ్చితంగా మున్సిపల్ కార్యాలయానికి రావాలని చెప్పి మీ ప్రతి వార్డుకు మేము వస్తున్నాం. చాలా వార్డుల నుంచి మాకు ఫోన్ చేస్తుండ్రు. ప్రతి ఇల్లు ఉన్న వాళ్లకు, 2 ఇండ్లు ఉన్న వాళ్లకు, ఉద్యోగస్తులకు, లేకపోతే జాబులు ఉన్నటువంటి వాళ్లకు, ఈరోజు బంగారు దుకాణాలు నడుపుకుంటున్నటువంటి వ్యాపారస్తుల గిట 3 ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళ గిట పేర్లు వచ్చినాయన్న, మా పేదలకు రాలేవని చెప్పి ఈరోజు ప్రజా సంఘాల నాయకుల గిట అన్ని వార్డుల నుంచి ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, 2 తారీఖు రోజు మీలాంటి అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందుకోసం తాండూరు పట్టణంలో డబుల్ బెడ్రూమ్ కోసం